హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఈ వీడియోలో ప్రాక్టీస్ చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో మనం కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ చదువుతూ ఉంటాం, సో కానీ వెంటనే మర్చిపోతూ ఉంటాం. అలా కాకుండా వీక్లీ వన్స్ ఇలా ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ చూసినట్టయితే పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్లో కుష్ అనే మత్తు పదార్థం వల్ల అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. సో ఇది మనకు రైట్ ఆన్సరే. మనకు పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్లో మనకు కుష్ అనే మత్తు పదార్థం వల్ల అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. సో ఎందుకంటే అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క కుష్ అనే మత్తు పదార్థాన్ని ఎక్కువగా వినియోగిస్తుండడం వల్ల సో మనకు అక్కడ అత్యవసర పరిస్థితి అనేది విధించడం జరిగింది. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జింబాబ్వే నూతన కరెన్సీ జింబాబ్వే జిగ్ను ప్రవేశపెట్టింది. సో జింబాబ్వే నూతన కరెన్సీ జింబాబ్వే గోల్డ్ను ప్రవేశపెట్టడం జరిగింది. మనకు ఇది కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత పొఖారాను నేపాల్ పర్యాటక రాజధానిగా ప్రకటించడం జరిగింది. నేపాల్ పర్యాటక రాజధానిగా దేన్ని ప్రకటించడం జరిగింది? పొఖారా. ఓకేనా? సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత గంజాయిని చట్టబద్ధం చేసిన అతిపెద్ద ఐరోపా దేశంగా జర్మనీ నిలిచింది. గంజాయిని చట్టబద్ధం చేసిన అతిపెద్ద ఐరోపా దేశంగా జర్మనీ దేశం నిలవడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసిడి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగాడు. సో అది కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి. ప్రపంచంలోనే మొదటిసారిగా మొక్కలను భూమి నుంచి పెకిలించినప్పుడు అవి ఏడుస్తాయని ఇజ్రాయెల్కి చెందిన టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు రికార్డ్ చేశారు. సో టమాటా పొగాకు మొక్కలపై పరిశోధన చేసి ఈ యొక్క విషయాన్ని వారు వెల్లడించడం జరిగింది. సో ప్రపంచంలో మనకు మొదటిసారిగా మొక్కలు కూడా పెకిలించినప్పుడు అవి ఏడుస్తాయని ఇక్కడ పరిశోధకులు చెప్పడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సర్. ఆ తర్వాత ప్రపంచంలోని మొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఏంటిదంటే డెవిన్. సో ప్రపంచంలోనే మొదటి ఏఐ సాఫ్ట్వేర్ పేరు ఏంటిదంటే డెవిన్. ఇది మనకు రైట్ ఆన్సర్. ఆ తర్వాత భారత్లోని మొదటి ఏఐ సాఫ్ట్వేర్ పేరు ఏంటిదంటే దేవిక. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎందులోనన్నా ఒక దానిలో ఖచ్చితంగా ఈ యొక్క క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. భారత్లోని మొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు ఏంటంటే దేవిక. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్. సో ఏంటంటే మన దేశంలో మొదటి ఏఐ ఆధారిత చిత్రం ఏంటి? సో మన దేశంలోనే మొదటి ఏఐ ఆధారిత చిత్రం ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే కలాం 250 పేరుతో అభివృద్ధి చేస్తున్న విక్రమ్ 1 స్పేస్ లాంచ్ వెహికల్లోని 2వ దశను విజయవంతంగా పరీక్షించినట్లు స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తెలిపింది. కలాం 250 పేరుతో మనకు అభివృద్ధి చేస్తున్న విక్రమ్ 1 స్పేస్ లాంచ్ వెహికల్ను 2వ దశను మనకు విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో ఆ విషయాన్ని మనకు స్కైరూట్ ఏరోస్పేస్ అంతా తెలపడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ 4 కూడా రైట్ ఆన్సర్ కాబట్టి మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసిడి. సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఏ సంవత్సరం నాటికి భారత్ న్యూక్లియర్ సామర్థ్యం 100 గిగావాట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది? ఏ సంవత్సరం నాటికి భారత్ న్యూక్లియర్ సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు 2047 సంవత్సరం నాటికి భారత్ యొక్క న్యూక్లియర్ సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనది ఏది? సో ఇక్కడ చూసినట్టయితే నాటో ఏర్పడి 2024 ఏప్రిల్ 4 నాటికి 75 సంవత్సరాలు పూర్తయింది. సో ఇది మనకు రైట్ ఆన్సరే. సో ఆ తర్వాత నాటో కూటమి 75వ వార్షికోత్సవ ఉత్సవాలంటివి దాని ప్రధాన కార్యాలయం బ్రసెల్స్లో జరిగాయి. ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. ఆ తర్వాత 1949 ఏప్రిల్ 4న 20 దేశాలతో నాటో అనేది ఏర్పడింది అన్నాడు. సో మనకు నాటో ఎప్పుడు ఏర్పడింది? 1949 ఏప్రిల్ 4న ఏర్పడడం జరిగింది. సో కాకపోతే ఇక్కడ ఎన్ని దేశాలతో అంటే 20 దేశాలతో కాదు, ఇక్కడ మనకు 12 దేశాలతో. సో 12 దేశాలతో అమెరికా, కెనడా, సో ఇలాంటి దేశాలతో మనకు 12 దేశాలతో మొత్తంగా ఏప్రిల్ 4న ఏర్పడడం జరిగింది. ఏ సంవత్సరం? 1949లో. సో అయితే మనకు 2024లో నాటో యొక్క 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాలు అనేవి దాని ప్రధాన కార్యాలయం బ్రసెల్స్లో జరగడం జరిగింది. ఓకేనా? ఇది మనకు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 2023లో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరింది. ఆ తర్వాత 2024లో 32వ సభ్య దేశంగా స్వీడన్ చేరాయి అన్నాడు. ఇక్కడ మనకు ఇది కూడా రైట్ ఆన్సరే. 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్, ఆ తర్వాత 32వ సభ్య దేశంగా స్వీడన్ దేశం చేరడం జరిగింది. ఇది కూడా మనకు రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ మనకు ఏమవుతుంది ఆన్సర్? సో ఏబిడి. సో ఏబిడి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రపంచ బ్యాంక్ ఎకనామిక్ సలహా ప్యానెల్లో సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు?
ప్రపంచ బ్యాంక్ యొక్క ఎకనామిక్ సలహా ప్యానెల్లో సభ్యుడిగా ఇటీవల ఎవరు నియమితులవడం జరిగిందంటే మనకు రాకేష్ మోహన్ అనే వారు మనకు ఈ యొక్క ప్రపంచ బ్యాంక్లో ఎకనామిక్ సలహా ప్యానెల్లో సభ్యుడిగా నియమితులవడం జరిగింది. ఓకేనా. సో మనకు ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసినట్టయితే ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? సో ఇక్కడ మీకు 5th క్వశ్చన్లో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు అనేది మనకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించడం జరుగుతుందంటే ఏప్రిల్ 10 రోజున ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసినట్టయితే సో ఇక్కడ చూడండి నెక్స్ట్ 7th క్వశ్చన్ జర్మనీ ఫ్రీడమ్ ప్రైజ్ 2024 పొందిన అలెక్సీ నావల్నీ అతడి భార్య యూలియా నవాల్నియా ఏ దేశానికి చెందినవారు? మనకు ఈ యొక్క మనకు జర్మనీ ఫ్రీడమ్ ప్రైజ్ 2024 పొందిన వారు ఎవరంటే మనకు అలెక్సీ నావల్నీ మరియు అతడి భార్య. సో ఈ యొక్క దంపతులు ఈ యొక్క జర్మనీ ఫ్రీడమ్ ప్రైజ్ 2024 పొందడం జరిగింది. అయితే వీరు ఏ దేశానికి చెందినవారు అంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి రష్యా. సో రష్యా అనేది ఇక్కడ మనకు రైట్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి ఉక్రెయిన్ పీస్ సమ్మిట్ 2024 ఏ దేశంలో జరగనుంది? ఉక్రెయిన్ పీస్ సమ్మిట్ అనేది మనకు 2024లో ఏ దేశంలో జరగనుందంటే స్విట్జర్లాండ్లో జరగనుంది. ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసినట్టయితే సో భారత్లో బ్రిటన్ నూతన హై కమిషనర్గా నియమితులైన తొలి మహిళ ఎవరు? భారత్లో బ్రిటన్ నూతన హై కమిషనర్గా నియమితులైన తొలి మహిళ ఎవరంటే లిండీ కామరూన్. ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ క్రింది వాటిలో సరైనది ఏది అన్నాడు. 2019 ఆగస్టు 15న మోదీ జల్ జీవన్ మిషన్ ప్రారంభించారు. ఆ తర్వాత జల్ జీవన్ మిషన్ కింద అన్ని గృహాలను నీటి సదుపాయం కల్పించడంలో దేశంలోనే మొత్తం 299 జిల్లాల్లో నీలగిరి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2-3 స్థానంలో మహోబా అదేవిధంగా కడలూరు నిలిచాయన్నాడు. సో ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ నాకు తెలియదు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏ అనేది రైట్ ఆన్సరే కానీ సో బీసీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాయి. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసినట్టయితే స్లోవేకియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? స్లోవేకియా నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులు అవ్వడం జరిగిందంటే మనకు పీటర్ పెల్లెగ్రిని అనేది మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసినట్టయితే 300 ఏళ్ల చరిత్ర ఉన్న సితారా తంబూరాలకు GI ట్యాగ్ ఇటీవల లభించింది. అయితే ఇవి ఏ రాష్ట్ర సాంప్రదాయ సంగీత వాయిద్య పరికరాలు? మనకు సితారా తంబూరాలు అనేవి ఏంటి సంగీత వాయిద్య పరికరాలు. ఇవి మనకు 300 ఏళ్ల చరిత్ర వీటికి ఉంది. అయితే వీటికి ఇటీవల GI ట్యాగ్ లభించింది. సో అయితే ఇవి ఏ రాష్ట్రం యొక్క సంగీత వాయిద్య పరికరాలు అంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసినట్టయితే ఇటీవల ఏ దేశంలోని సిట్వే పోర్ట్ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఆధీనంలోకి వచ్చింది? ఇటీవల ఏ దేశంలోని సిట్వే పోర్ట్ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఆధీనంలోకి వచ్చిందంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు మయన్మార్ అనేది ఇక్కడ చెప్పవచ్చు. మనకు మయన్మార్లోని సిట్వే పోర్ట్ అనేది మనకు ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఆధీనంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. చాబహార్ పోర్ట్ తర్వాత IPGL ఆధీనంలోకి వచ్చిన పోర్ట్ ఈ యొక్క సిట్వే పోర్ట్. ఓకేనా. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసినట్టయితే సో ఈ క్రింది వాటిలో సరైనది ఏది? సో సరైనది ఏదో గుర్తించమంటున్నాడు. సో అది కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి జార్ఖండ్లోని సింగ్భూమ్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు 2 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా 2024 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇది మనకు రైట్ ఆన్సరే. రాష్ట్రం అంటే జార్ఖండ్లోని సింగ్భూమ్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మనకు ఈ యొక్క 2024 ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓకేనా. 2 దశాబ్దాల తర్వాత. ఓకేనా. సో నెక్స్ట్ దేశవ్యాప్తంగా 2027 నాటికి కుష్ఠవ్యాధి సంక్రమణను అడ్డుకునేందుకు కొత్త చికిత్సా విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ నిర్ణయించిందన్నాడు. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. ఆ తర్వాత చూసినట్టయితే దేశవ్యాప్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12,349 కిలోమీటర్ల రహదారులను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నిర్మించింది అన్నాడు. మనకి ఇది రైట్ ఆన్సరే. 12,349 కిలోమీటర్లు. ఓకేనా. సో నెక్స్ట్ 2025 నాటికి యూరియా దిగుమతులను నిలిపివేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది అన్నాడు. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. ఎప్పటికీ సో 2025 నాటికి యూరియా దిగుమతులు నిలిపేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు అన్నీ కూడా రైట్ ఆన్సరే కాబట్టి మనకు ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ABCD. ఓకేనా. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనది ఏదో గుర్తించమంటున్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఎన్నికల సంఘం యూత్ ఐకాన్గా ఆయుష్మాన్ ఖురానా నియమితులయ్యారు. ఎన్నికల సంఘం యొక్క యూత్ ఐకాన్గా మనకు ఎవరు నియమితులవడం జరిగింది? ఆయుష్మాన్ ఖురానా. ఓకేనా. సో నెక్స్ట్ విప్రో CEOగా
శ్రీనివాస్ పల్లియ నియమితులయ్యారు. విప్రో యొక్క సీఈఓగా ఎవరు నియమితులవ్వడం జరిగింది? శ్రీనివాస్ పల్లియ నియమితులవ్వడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ 2024లో జరగనున్న పారిస్ ఒలింపిక్స్లో జ్యూరీ మెంబర్గా ఎన్నికైన తొలి భారతీయ మహిళ ఎవరంటే బిల్కిస్ మీర్. ఓకేనా. సో ఇక్కడ ఇది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం సభ్యునిగా మనోజ్ పాండా నియమితులయ్యారు. 16వ ఆర్థిక సంఘం సభ్యునిగా ఎవరు నియమితులవ్వడం జరిగింది? మనోజ్ పాండా. మనకు 16వ ఆర్థిక సంఘంలోని సభ్యులు ఎంతమంది? 4. అందులో మనకు నిరంజన్ రాజ్యాధ్యక్ష అనేవారు మనకు ఇందులో సభ్యునిగా ఉండడానికి విముఖత చూపించడంతో సో ఆ స్థానంలో మనకు ఈ యొక్క మనోజ్ పాండేను 16వ ఆర్థిక సంఘం సభ్యునిగా శాశ్వత సభ్యునిగా నియమించడం జరిగింది. ఓకేనా. ఎవరి స్థానంలో? నిరంజన్ రాజ్యాధ్యక్ష స్థానంలో మనకు ఈ యొక్క మనోజ్ పాండేను 16వ ఆర్థిక సంఘం శాశ్వత కళ సభ్యునిగా నియమించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేసుకుందాం. సో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కాబట్టి సో నేను ఇంకా ఎక్కువ వీడియో చేయగలుగుతాను కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.